సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ముఖ్యమంత్రితో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు. పలువురు సినీ నిర్మాతలు, ప్రముఖ దర్శకులు, ప్రముఖ నటులు ఈ మీటింగ్కు హాజరయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు పలు సమస్యల పరిష్కారం, ఇటీవల పరిణామాలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతుంది. అటు తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలన్నారు నాగార్జున. ప్రభుత్వం ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నదే తమ కోరిక అని అన్నారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని ప్రభుత్వాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోరారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. సంధ్యా థియేటర్ ఘటన తమను బాధించిందని మురళీమోహన్ తెలిపారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రీ పెద్దలకు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్నారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామన్నారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని తేల్చి చెప్పారు. టాలీవుడ్కు ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ఆ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని తెలిపారు. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలన్నారు నాగార్జున. ప్రభుత్వం ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నదే తమ కోరిక అని అన్నారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని ప్రభుత్వాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోరారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. సంధ్యా థియేటర్ ఘటన తమను బాధించిందని మురళీమోహన్ తెలిపారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రీ పెద్దలకు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్నారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామన్నారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని తేల్చి చెప్పారు. టాలీవుడ్కు ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ఆ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని తెలిపారు.